ఎవరో పెళ్లికి అక్షతలు వేయడానికి పెద్దలు వస్తారు, వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేస్తారు. శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు అంటాడు ఆయన. నోరు మూసుకుని ఉండాలి పెద్దవాళ్ళు, వాళ్ళు ఉండరు. నేనేమీ మొహమాట పండు ఉన్నట్టు చెప్పడానికి. అలా భయపడిన నాడు నేను ఈ వేదిక మీద కూర్చోను. అక్కరలేని పెద్దరికాలు దగ్గర పెట్టుకుని అప్పుడే ఎందుకు 2 ఏళ్ళు వాళ్ళు సంతోషంగా గడపాలంటారు. ఆయన మనసు చివుక్కుమంటుంది. చివుక్కుమన్న మనసుతోటి చిచ్చి అప్రయోజకులకు ఆశీర్వచనం చేశానని ఈశ్వరా నన్ను మన్నించని వెళ్ళి ఇంకో 100 గాయత్రి చేస్తాడు. ఆ తర్వాత 10 ఏళ్ళు నువ్వు కనపడ్డవాడి చుట్టూ తిరిగి దేవాలయాల చుట్టూ తిరగాలి. ఎందుకు వచ్చిన దరిద్రం? నువ్వు ఎందుకు వెళ్ళినట్టు గృహస్థాశ్రమంలోకి వెళ్ళిందే సంతానం కోసం. ధార్మికమైన సంతానాన్ని పొంది ఆమె తల్లి అయి ఆయన తండ్రి అయి సంతోషంతో గడపాలి. రఘువంశంలో కాళిదాస మహాకవి రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నదానికి ఒక శ్లోకం చెప్తాడు. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు.